తోపుదుర్తి బాసిరెడ్డి గారు మంచి అనేది నేర్పించారు. ఎన్నో అజ్ఞాతాలు కూడా ఆయన గడిపిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని హత్య చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చినా కూడా ఈరోజు శత్రువులకు కూడా పిలిచి పనులు చేయడం, అజాత శత్రువుగా మిగిలిపోయినాడు అనేది ఎప్పుడు కూడా చెడ్డని వ్యతిరేకిస్తూ తండ్రిని పోగొట్టుకున్న తర్వాత ఆయన పడిన ఇబ్బందులు, మేము ఏమో అనుకోండి మీ ఆయన్ని స్మరించుకుంటా ఉంటే రేపు అంత్యక్రియలు తోపుదుర్తి బాసిరెడ్డి గారు రేపు అంత్యక్రియలు తోపుదుర్తి గ్రామానికి ఆయన చిరకాల స్నేహితులు, ఆత్మ బంధువులు, ఆయన దాదాపు 40 ఏళ్ళుగా ప్రజలతో అనేక సత్సంబంధాలు పెట్టుకొని ఈ జిల్లాలో అనేక మందితో అనేక సమస్యల మీద పోరాటాలు చేసి సాగునీటికి మీద కానీ తాగునీటి మీద కానీ గతం 40 ఏళ్ళ నుండి రాజకీయ పరంగా ఈ జిల్లాలో ఒక క్రమశిక్షణ కలిగిన నాయకునిగా పార్టీకి విధేయతగా ఉంటూ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వమే శాశ్వతం. వ్యక్తిగతంగా మనిషి అనేవాడు ఎట్లుండాలా అనే దానికి ఒక నిదర్శనం తోపుదుర్తి బాసిరెడ్డి గారు. ఎందుకంటే ఆయన తండ్రిని హత్య చేసిన తర్వాత 4 అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకొని మరి ఆయన అనేక ఇబ్బందులకు గురై అనేకంగా ఆయన మీద దాదాపు 2-3 దఫాలుగా హత్యాయత్నానికి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నింటినీ కూడా అధిగమించి అందరి మన్ననలను పొంది ఈరోజు శత్రువులతో కూడా బాసిరెడ్డి అంటే మంచోడు అనిపించుకునే విధంగా ఆయన తనను తాను మార్చుకొని ఆయన పూర్తిగా తండ్రిని చంపిన వాళ్ళను కూడా శత్రువులను కూడా దగ్గర తీసుకొని భోజనం పెట్టి సాయం చేసే మనస్తత్వంతో అదే విధానాన్ని మాకు కూడా అలవాటు చేసి మనం రాజకీయంగా భవిష్యత్తులో మన పిల్లలు భావితరాలలో భవిష్యత్ తరాలలో ఎట్లుండాలనే ఒక ఆదర్శవంతమైన పొలిటీషియన్గా ఆయన ఆదర్శవంతంగా మా అందరికి కూడా దాదాపు 2 పర్యాయాలు 2009లో కావచ్చు 14లో కావచ్చు మేము బాసిరెడ్డి చిన్న ఆయన ఆధ్వర్యంలోనే ఈ రాప్తాడు నియోజకవర్గ రాజకీయాలన్నింటినీ కూడా 96 పంచాయతీల నిర్ణయాధికారాలను కూడా ఆయనే పెద్ద మనిషిగా ఏర్పాటు చేసుకొని మేము 2 పర్యాయాలుగా మా బాసిరెడ్డి కుటుంబ చిన్న నాయకత్వంలో ఆయన పెద్దరికంలో ఆయన అనుభవాన్ని అంతా కూడా మేము ఆయన అనుభవాన్ని ముందర పెట్టుకొని గ్రామాలలోనూ సమస్యల పరిష్కారానికి అయితేనేమి మరి ఈ ఫ్యాక్షన్ ఎప్పుడైతే బైఫర్గేషన్లో 3 మండలాలు రావడంతో రామగిరి, కనగానపల్లి, సీకేపల్లి రావడంతో మరి ఆ మండలాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా అంచనా వేసుకొని ఈ ఫ్యాక్షన్ని రూపుమాపాలనే ఒక ప్రయత్నంలో ఆయన మాకు నేర్పించినటువంటి విధానాలు కానీ భవిష్యత్ తరాలకు ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ లేకోకుండా పోవాలనే ఒక వాదనను, ఎందుకంటే ఆయన మా తండ్రి గారిని పెద్ద తాత రామచంద్రరెడ్డి గారిని పోగొట్టుకోవడం చిన్న వయసులోనే అనేక ఇబ్బందులకు గురి కావడము, ఆయన్ని కూడా మొట్టు పెట్టాలని 2-3 దఫాలుగా హత్యాయత్నం చేయడము, ఏ ఒక్కరికి హాని చేయకపోయినా కూడా రాజకీయంగా ఎదుర్కోలేకపోయే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళని దెబ్బతీయాలనే ఒక కుట్రలో ఆయన కూడా వాళ్ళ కుటుంబం ఆ రోజు రామచంద్రరెడ్డి గారు బలిపశులు కావడము, ఆయన హత్యగా ఉంచబడ్డము, తర్వాత సోదరులు కానీ ఆయన అనుచరులు కానీ రామచంద్రరెడ్డి గారి అన్నదమ్ములు కానీ వాళ్ళ సోదరులు కానీ ఆయన ఫాలోయర్స్ కానీ గత 30 ఏళ్ళ పాటు అనేక ఇబ్బందులకు గురై మరి జిల్లా పరిషత్ చైర్మన్గా రాజకీయంగా మరి జిల్లాలో రాజకీయాలను శాసించే కుటుంబంగా ఉంటూ 30 ఏళ్ళ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా కావడం, తర్వాత మరి అదే తోపుదుర్తి కుటుంబం మా తమ్ముని ప్రకాష్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారు తోపుదుర్తి కుటుంబాన్ని గౌరవించి మాకు గౌరవం ఇవ్వడం, ఇవన్నీ కూడా మా పెద్దల తాతగారి గతంలో ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, ప్రజలకు ముడిపడినటువంటి ఈ ప్రాంత గ్రామాలలో తోపుదుర్తి రామచంద్రరెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఉన్నటువంటి సంబంధాల మేర మాకు
ఈ చుట్టుపక్కల మా గ్రామం చుట్టుపక్కలంతా కూడా ఆత్మీయ బంధుత్వాలు మాదిరి ప్రేమ ప్రీతి. మరి ఏ గ్రామంలో తీసుకున్నా తొబ్బుదొట్టి బాసిరెడ్డి గారు ఏ గ్రామంలో తీసుకున్నా కూడా ఒక 100 మంది పేర్లను అనర్గళంగా చెప్పగలిగే మెమరీ అనుభవము. ఆయన అనుభవాన్ని అంతా కూడా ఈ గ్రామాలలో ఫ్యాక్షన్ లేకోకుండా ఎట్లా చేయాలా, బైఫర్గేషన్ అనంతరం కలిసిన గ్రామాల్లో ఫ్యాక్షన్ లేకుండా ఎట్లా చేయాలా, ఫ్యాక్షన్ జోలికి వెళ్ళకూడదు అనే ఒక పూర్తిగా నిర్దిష్టమైన ప్రణాళికతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మళ్ళీ రోడ్లు కానీ అనేక రకాలుగా కూడా ఆయన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ప్రయత్నం తపన వారి అదే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినా కూడా పలకడము, పనులు చేయడం, ఈరోజు శత్రువులకు కూడా పిలిచి పనులు చేయడం, ఇవన్నీ కూడా ఆయన అజాత శత్రువుగా మిగిలిపోయినాడు అనేది మా అందరికీ ఆదర్శవంతమైన పొలిటికల్ లీడర్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఆయన ఈ జిల్లాలో కూడా ఆయన అంటే అభిమానించేవాళ్ళు, ఆయన ప్రేమను పొందిన వాళ్ళు, మరి ఎంతోమంది ఎమ్మెల్యేలను ఎంతోమంది మంత్రులను ఆయన రాజకీయ అనుభవంలో కొత్తగా వచ్చిన వాళ్ళను చూసింటాడు, పోయిన వాళ్ళను చూసింటాడు, ఎంతోమంది ముఖ్యమంత్రులను కూడా చూసినాడు. అయితే ఏ రోజు ఆయన వ్యక్తిగతంగా ఆయనకు రాజకీయంగా అధికారమే కావాలనే ఆలోచన ఏ రోజు ఉన్నది కాదు ఆయనకి. ఈ ప్రాంత ప్రజలు బాగుండాలా, ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలా, ఈ గ్రామాలు పచ్చగా ఉండాలా అనే ఒక విశాలమైన హృదయంతో ఆయన రాజకీయాల్లో కానీ ప్రజలతో కానీ మమేకమై మంచి చెడ్డను ఎప్పుడు కూడా చెడ్డను వ్యతిరేకిస్తూ మంచి మార్గంలో మంచినే ప్రోత్సహించాలనే ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఆయనకు అనుభవాలన్నింటినీ తండ్రిని పోగొట్టుకున్న తర్వాత ఆయన పడిన ఇబ్బందులు, 3 ఆడపిల్లలు, 4 అన్నదమ్ములు, పెద్ద కుటుంబం దెబ్బతిని బజారున పడే పరిస్థితుల్లో ఉంటే ఎన్నో అజ్ఞాతాలు కూడా ఆయన గడిపిన పరిస్థితులు ఉన్నాయి. ఆయన్ని హత్య చేయాలని 3 దఫాలుగా హత్యా ప్రయత్నాలు చేస్తే కూడా వీటిని అన్నింటినీ అధిగమించి ఈరోజు స్వగ్రామంలో మరి కక్షలు కార్పణ్యాలకు అన్నిటికీ దూరంగా మరి అన్ని పార్టీల వాళ్ళను అందరినీ కూడా హక్కును చేర్చుకొని అయ్యో భాస్కర్ మంచోడు, బాసిరెడ్డి మేము ఏమో అనుకోండి మీ ఇంత మంచోడే అని ఈరోజు శత్రువులు కూడా అందరూ ఆయన దగ్గర చేరి ఆయన్ని స్మరించుకుంటా ఉంటే ఆయన లేని లోటు మరి మా గ్రామానికి కానీ ఈ జిల్లాకు కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ మాకు కూడా తొబ్బుదొత్తి కుటుంబానికి కూడా తీరని లోటని ఆయన స్మృతులను ఆయన మాకు ఏదైతే దారిని చూపించాడో ఒక మంచి మార్గాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఆయనను స్మరించుకుంటూనే మా భవిష్యత్ తరాలకు ఆయన మంచిని తెలియజేసుకుంటూ ఆయన స్మరించుకుంటూనే ఉంటామని చెప్పి ఆయన మాకు ప్రేమను పంచినాడు. మంచి అనేది నేర్పించాడు. ఏ రోజు శత్రువులను కూడా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉండేవాడు కాదు ఆయన. అదే మార్గాన్ని మాకు కూడా నేర్పించాడు. మేము ఎక్కడన్నా ఫ్యాక్షన్లో ఉన్నామని చెప్పి ఆయనకి అమర్కలు అంటుకుంటాయేమో అని చెప్పి రాజకీయ అంశాల్లో మాతో కలిసి పనిచేసేవాడు తప్ప ఈ ఫ్యాక్షన్ మూలాల్లో వచ్చిన వాళ్ళు ఎక్కడన్నా ఈ దిళ్ళల్లోకి ఆయన్ని లాగుతారనే పరిస్థితుల్లో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఏ రోజు ఆయన రాజకీయ పరంగా ప్రజల పరంగా మాట్లాడినాడే. ఆయన ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు నా కొడుకు నిలబడినాడు ఓటేయండి అని ఏ రోజు మాట్లాడలే. కేవలం ప్రజల కోసం పని చేస్తాడు, ప్రజల కోసం మంచి చేస్తాడు అనే ఆలోచనతోనే రాజకీయాల్లో మాకందరికీ సహకరించినారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.